గౌరీ శంకర్, గౌరీ శంకర్, గౌరీ శంకర్. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. ఈ హత్య నేనే చేశాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కాదండి, ఈ హత్య ఆయన చేయలేదు, నేనే చేశాను. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్యమైన సాక్షిగా పరిగణింపబడే నేరస్తుల బోన్లో ఉన్న గౌరీ శంకర్ రాసిన ఈ పుస్తకాన్ని మీ పరిశీలనకు ఇప్పుడు సమర్పిస్తున్నాను. ఈ కేసు విచారణ వచ్చే 5వ తారీఖుకి వాయిదా వేస్తున్నాం. ప్రపంచం అనే మాటలో ఇమ్మడని ప్రపంచంలా ఈ అమ్ము అనబడే నేను ఒక అనువాద పుస్తకాన్ని, ఒక జీవితాన్ని మాటల్లో. ఆ వర్షం కురిసిన రాత్రి ఆకాశంలో ఉరుముల మెరుపులు మెరుస్తుండగా గుడిసెలోంచి వినిపిస్తున్న ఓ అబల ప్రసవ వేదన ఉరుముల శబ్దాన్ని కప్పిపుచ్చిందని చెప్పాలి. అయిపోయింది కాస్త అంతే అయిపోయింది అంతే అంతే తర్వాత అందరూ బిడ్డ పెట్టారు. సరేనా అరవకమ్మా, నీరసంగా ఉన్నా అంతే అయిపోయింది బాధపడదు. చూడు కొంచెం ఉంచుకోమ్మా, చూడు అమ్మా ఇలా అయిపోయింది. కొంచెం ఓర్చుకోద్దాం మమ్మల్ని. రే పొల్లయ్య, ఇదిగోరా నీకు తొలిసారి బిడ్డగా ఆ మహాలక్ష్మి పుట్టిందిరా. అమ్మా, ఇది పుట్టగానే వాళ్ళమ్మ చచ్చిపోయిందమ్మా. పసిబిడ్డ వీధిలో పారేయడానికి మనసు రావట్లేదు. దీన్ని తీసుకొని ఏమైనా ఇవ్వండమ్మా. ఆడపిల్ల ఇది? అవునమ్మా. ఎంత? తెలుగు పేపరు 5 రూపాయలు, ఇంగ్లీష్ పేపర్ 7 రూపాయలు. రూపాయి ఎక్కువ ఇవ్వచ్చుగా. ఎంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే నాకు కిట్టదమ్మా. సర్లే పర్వాలేదులే. చెప్పాలంటే కిలోకి మాకు 10 రూపాయలు మిగులుతుంది. బంగారు తల్లి, చూడు 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 చూడు. అక్క పార్టీ వచ్చింది. ఎవరు? దుబాయ్ పార్టీ. రమ్మను. సరే అక్క, లోపలికి వెళ్ళండి బావా. తాగమ్మా, లోపలికి వెళ్ళండి. కూర్చో, తాగు.
వదలవయ్యా. చ అయ్యయ్యయ్యా. ఏమిటి నా మొహం చూస్తూ కూర్చున్నావు? డబ్బులివ్వు. అంత కరాఖండిగా అడిగితే ఎలా చెప్పు? నువ్వు సంతోషపడ్డావు కదా. ఓరి దుర్మార్గుడా, డబ్బులు అడిగితే కబుర్లు చెప్తున్నావా? డబ్బులివ్వయ్యా, డబ్బులివ్వు. ఇస్తావా లేదా? ఇవ్వు, మర్యాదగా ఇవ్వు. నాకు ఇదిగో తీసుకో. ఏ పిల్లలు, ఆ? పార్టీ వచ్చిందే. ఇక్కడ మంచి పెట్లు ఉంటారా? నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, నాకు అలవాటే. చూసుకోండి. ఆ అమ్మాయి బాగుంది కదా, చూడరా. నీ ఇష్టం, నీకు కావాల్సిన వాళ్ళు నేర్చుకో, వెళ్తుండే. నువ్వురా. వెళ్ళు. సరే సరే పద, టైం అవుతుందిరా. ఏంటమ్మో వచ్చేసావు? ఏమైందమ్మా? ఏమైంది? నన్ను మాత్రం ఆటలో చేర్చుకోలేదమ్మా. నేను కూడా లైన్లో నుంచున్నాను. ఎందుకమ్మా వాళ్ళు నన్ను చేర్చుకోలేదు? అది పెద్దవాళ్ళు ఆడుకునే ఆటమ్మా, చిన్నపిల్లల్ని చేర్చుకోరు. నువ్వురా, మనం వెళ్ళి మరో ఆట ఆడుకుందాం. అయితే విజయక్కలాగా నేను పెద్దదాన్ని అయితే నన్ను వాళ్ళు చేర్చుకుంటారా అమ్మా? చెంపలే నును సిగ్గు చిరునామాయేనులే దేహపు నునుపులలో మెరుపులే రేగలే కన్నుల కలువలవి కమలములాయనే ఆనందంగా స్నేహాలని చేయాలి నీవు ఇష్టపడి అందానికి అందానివే చెక్కిళ్ళే రోజాలైపోయేనులే ఆరా విరిసి ఆ చెంపలే నును సిగ్గు చిరునామాయేనులే
వాడికి కానుక కాదా ప్రతి క్షణము బలాటం అనుదినము ఆరాటం అలవోకగా సాగే నీలో ప్రతి క్షణము బలాటం అనుదినము ఆరాటం అలవోకగా సాగే నీలో విరహ గీతాలు మధుర భావాలు అలలే కలలై విరులై రోజు అందానికే అందానివే చెక్కిళ్ళే రోజాలైపోయేనులే అరవిరిసి ఆ చెంపలే నును సిగ్గు చిరునామా ఏనులే ఋతువులు ఎన్ని మారిన గాని తనువే వేసవి విడిదే కాదా వెన్నెల రేడు పూవిలు కాడు వయసుకి సొగసుకు విరోధులేగా ఎదకాముని కోటేలే పొదజారుని పాటేలే ఇక రోజు వేడుకెలే ఎదకాముని కోటేలే పొదజారుని పాటేలే ఇక రోజు వేడుకెలే లేత పరువాలు రేసగొల్లాలు పలుపే లేక పరుగులు తీసేలే అందానికే అందానివే చెక్కిళ్ళే రోజాలైపోయేనులే ఆరా విరిసి ఆ చెంపలే నును సిగ్గు చిరునామా ఏనులే దేహపు నునుపులలో మెరుపులే రేగలే కన్నుల కలువలవి కమలములాయనే ఆనందంగా స్నేహాలని చేయాలి నీవు ఇష్టపడి తానే అమ్ము. అడిగేవాళ్ళు అడగచ్చు. $30,000 35,000 40,000 50,000 60,000 ₹1,00,000 ఒక్క నిమిషం. అమ్ము కొత్త, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెషే కదా. నేను జాగ్రత్తగా చూసుకుంటానులే. నీకు స్కిప్పింగ్ ఆడటం వచ్చా? ఓ, ఆడతాను.
దయచేసి నా చేతులు కాస్త విప్పండి. ఆ? డబ్బులిచ్చి నేను అనుభవించడానికి వచ్చాను. ఏ అమ్మాయి నాకెదురు చెప్పకూడదు. మళ్ళీ నువ్వు మగాడివేనా? నువ్వు అసలు మనిషివేనా? నరరూప రాక్షసుడు. సారీ అమ్మా, ఐస్ పెట్టినప్పుడు నేను ఓర్చుకున్నాను, కానీ ఈ సారాయం పోసినప్పుడు నాకు కడుపులో తిప్పింది. నేను తట్టుకోలేకపోయాను, అందుకే అరిచాను. నాకిప్పుడు కొత్తే కదా, పోను పోను అడ్జస్ట్ అవుతాను. అందరికీ నమస్కారం. ప్రతి వారం ఈ కార్యక్రమంలో జీవితంలో విజయం సాధించిన యువకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వరుసలో ఈ వారం నూతన వ్యాసకర్త, తరచూ విమర్శల్ని ఎదుర్కొనే రచయిత గౌరీశంకర్ గారిని కలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు. నమస్కారం. బహుశా మీరు మొదటిసారి ఇస్తున్న టీవీ ఇంటర్వ్యూ ఇదే అనుకుంటాను. ఒక రచయితగా గౌరీశంకర్ గారి గురించి ప్రజలకి తెలిసే ఉంటుంది, కానీ రచనల్ని మినహాయించిన గౌరీశంకర్ గారి గురించి మీరే చెప్పండి. ఈ గౌరీశంకర్ వ్యక్తిగత జీవితం గురించి పరిజ్ఞానం ప్రజలకు అవసరం లేదనుకుంటున్నారు. ఒక రచయితగానే నేను ఇక్కడికి వచ్చాను. నా చదువుకు సంబంధించిన ప్రశ్నలు అడగొచ్చుగా? ఓ ఎస్, తప్పకుండా. సార్, ఇంతకుముందు మీరు రాసిన నవల్స్ అన్నీ ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నాయి. ఇటువంటి కథల్ని ఎంచుకోవడంలో మీ ఉద్దేశం మిగిలిన వారికంటే ప్రత్యేకంగా కనిపించాలనా, లేక మీ సొంత అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారా? అంటే మీరు పథకం ప్రకారమే రాస్తున్నారా? తప్పకుండా పథకం ప్రకారమే రాస్తున్నాను, కానీ రచనను మినహాయించి విమర్శల కోసం కాదు. కానీ మీరు చివరిగా రాసిన చదరంగంలో కూడా ఈ గొడవ వచ్చిందే. ఈ గౌరీశంకర్ దేవదూతేం కాదు, సగటు మనిషిని. నా చుట్టూ ఉన్నవారి మనసుల్ని నా రచనలు ప్రతిబింబిస్తాయి, వాటితో సంబంధం ఉన్నవారిని నా రచనలు బాధిస్తాయి. అది మీరు చెప్పినట్టు కేవలం విమర్శే కాకుండా అర్థవంతంగానూ ఉండాలి. మీ పాఠకుల్ని తర్వాతి ఘట్టానికి తీసుకెళ్లే ప్రయత్నం ఎలా ఉంది? ఒక రచయిత అనే ఆనవాలతో ఉన్న ఎవరైనా వాళ్ళు పెట్టే చుక్క కామా కూడా పాఠకుల్ని ఆకర్షించేలా ఉండాలి. నేను కేవలం కథలు చెప్పేవాణ్ణి కాదు. ఈ సమాజం ద్వారా నాకు కలిగే బాధను నా రచనల ద్వారా తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ కథ ద్వారా చెప్పబడే సమస్య ముఖ్యమైంది, నా కథ కాదు. నేనేమి ఇటువంటి రచయితను కాదు. గాలిగెద్దు గురించి చెప్తున్నారు కదూ? నేనెక్కడ చెప్పాను? సైగ చేశాను, మీరు అర్థం చేసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా మీకు రైటర్స్ అసోసియేషన్ అవార్డు మిస్ అయింది. దానికేమైనా ప్రత్యేక కారణం ఉందంటారా? ప్రత్యేకమైన కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని నా రచనలు రీచ్ అయ్యకపోవచ్చు. వాటిని రీచ్ అయ్యే విధంగా ఈసారి నా రచనలుంటాయి. మీరు నెక్స్ట్ రాయబోయే నవల, దానికి కావలసిన కథ దేన్ని ఉద్దేశించుంటుంది? ఈ టాపిక్ తను కరిగిపోతూ మిగతా వారి కోసం జీవించే సముద్రవాసుల జీవితం గురించి ఉంటుంది. మీరు రాయబోతున్న ఈ నవల మీకు అవార్డు తెస్తుంది అనుకుంటున్నారా? నేను రాసే ప్రతి ఒక్క రచన ఏదో ఒక కారణం కోసం చివరి క్షణంలో అవార్డుని కోల్పోతుంటుంది. తప్పకుండా ఈసారి నాకు అవార్డుని నేను రాయబోయే నవల్ నాకు కల్పిస్తుంది. నీకు చోటు చూపించడంలో ప్రాబ్లం లేదు. నీ స్టోరీలో నేను చూపించే మనుషుల గురించి, చోటు గురించి రాసుకో, కానీ ఏ సీన్లోనూ నా గురించి మాత్రం రాయకు. గౌరీ, నేను నీ టైపు కాదు. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఏంటి, అర్థమైందా? అంజు, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంజు.
రాను రానంటూనే చిన్నదే చిన్నదే రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే వచ్చేసాడా? ఇక పువ్వులు కట్టినట్టే. సరేక్క నేను వెళ్ళి మళ్ళీ పంపిస్తాను. రేణమ్మా బిజినెస్ ఎలా సాగుతోంది? దానికేమిటి? ఏయ్ ఏంట్రా అక్కడే నుంచున్నావు? లోపలికి రా. ఈయన నా ఫ్రెండే. నమస్కారం. ఏయ్ కూర్చొనే చెప్పరా. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కదరా? అంజు 2 గ్లాసులు మజ్జిగ తెమ్మా. చెప్పు మోహన్. మీకు విషయం తెలుసా? కృష్ణానదికి మళ్ళీ వరదొచ్చిందట. చాలా మంచిదే. తెలంగాణలో నక్సలైట్స్ ని పూర్తిగా అనగదొక్కారట. నిజమా? సానియా మీర్జాకి నిన్నటితో 30 ఏళ్లు నిండాయట. తర్వాత ఏముంది, ఇంట్లో ఎప్పుడు ముగ్గురుతో గొడవలు మామూలే కదా. నీకు చెప్పాలా ఏంటి? అమెరికాలో కొత్తగా ఒక సైకిల్ నాకు నిన్ననే జాకీ చాన్ వాళ్ళ ఇంట్లో కుక్క చాలా రోజుల తర్వాత పురుడు పోసుకుందట తెలుసా? ఇవన్నీ చాలా ముఖ్యం. ఇక్కడికి వచ్చినవి నుంచినవి పోయేవి అన్ని బిట్లే. నీకోసమే ఇంతసేపటి నుంచి ఆవిడతో సోదేస్తున్నాను. మెయిన్ పిక్చర్ ఏంటో సెలెక్ట్ చేయి. ఎక్కడున్నావు? ఆ పురుడు మ్యాటర్. నేను అడిగింది నీ బిజినెస్ గురించి. దాని గురించి అడిగారా? మరి ఇప్పుడే 3 షిప్పులు మాట్లాడాను. అందులో ఒకటి మీ పేరున రాసేస్తాను. ఏంటి ఓకేనా? పోయిన వారం ఫ్లైట్, ఈ వారం ఏంట్రా ఏదైనా ఓకేనా? చాలా మంది ఒకరి తర్వాత ఒకరు కన్ఫ్యూషన్ గా ఉంది. కన్ఫ్యూషన్ ఏంట్రా? పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఇది నీకు వర్కౌట్ కాదు. ఒక నిమిషం ఉండు. మళ్ళీ చెప్పు బావా. ఈరోజు బావను నేను కాదు, వీడే. ఓ మళ్ళీ లొల్లి. రండి. ఆల్ ద బెస్ట్. మోహన్ చెప్పాక ఇక తిరుగుండదు. కొత్త ఏమైంది? ఏంటి? సారీ. ఏమిటి వెళ్ళగానే తిరిగి వచ్చేశారు? ఏమైంది? ఓ తాళిని చూసి భయపడ్డారా? దాన్ని కట్టుకున్నవాడే తన్నిక్కడ వదిలేసి వెళ్ళాడు. ప్రతి నెలా కలెక్షన్కి టెన్షన్గా వస్తాడు. ఈ అమ్మాయి కావాలా?
ఈ అమ్మాయి అమ్మా అమ్మా ఆ మామయ్య వచ్చాడు. ఏ రాజీ, ఎలా ఉన్నావు? బాగున్నారు మావయ్య. మీరింకా భోంచేయలేదా? మేం తర్వాత తింటాంలే, నువ్వు కాని. ఆహా, నాకొద్దు, ఆకలిగా లేదు. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? మీరు భోంచేసి పడుకోండి, పొద్దున మాట్లాడుకుందాం. గౌరీ, ఒక్క నిమిషం కూర్చో. చెప్పక్క. విజయవాడ సిద్ధాంతి గారితో మాట్లాడొచ్చాను. వచ్చే నెలలో 4 మంచి ముహూర్తాలున్నాయని కూడా చెప్పారు. ఈ ఈడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉందంటే తల్లిపడే బాధ నీకు అర్థం కాదు. మీ బావ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళినట్టు దీన్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్తానేమోనని భయంగా ఉందిరా. ప్రతి నెల నువ్వు చెప్పే డైలాగేగా ఇది. ఏమన్నావు? లేదు, అవే ఏం లేదు. గౌరీ, ఇది నువ్వు రాస్తున్నట్టు కథ కాదురా. రాజీ, నీకు పెళ్ళవ్వాలా లేక నువ్వు డాక్టర్ కావాలా? నువ్వేదనుకుంటే అదే మావయ్య. నువ్వు డాక్టర్ కావాలి. అయ్యో, ఈరోజు తనకి ఒంట్లో బాగాలేదు. పోనీ నేను సుజీని పంపించరా? లేదు లేదు, మీరిచ్చే రేటు దానికి గిట్టుబాటు కాదు. సరే సరే, మీరు ఆలోచించుకొని నాకు ఫోన్ చేయండి. ఓకే, చెప్పండి. ఏమిటిది? డబ్బు. ఎవరు కావాలి? నిన్న నాకు బొట్టు పెట్టిందే ఆ అమ్మాయి. కౌంట్ చేసుకోండి. వద్దు, కరెక్ట్గానే ఉంటుంది. తను పైన రూమ్లో ఉంటుంది, మీరు వెళ్ళండి. హలో, ఎవరు మీరు? రాణమ్మ గారే. రాణేమ్మ చెప్తే ముందు బయటికి వెళ్ళండి. సారీ. హలో, ఊరికే జోక్ చేశాను, వచ్చి కూర్చోండి. డబ్బు ఇచ్చేశారు కదా? ఇచ్చారు. అది వద్దు. ఏ? నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ రారు. నేను మాట్లాడాలి. ఏం మాట్లాడతావేంటి? నీ పేరేంటి? బానే మాట్లాడుతున్నావు. రోజుకొక పేరు, మైథిలి, సంగీత, సుమతి అని. వచ్చేవాళ్ళకి ఏ పేరు ఇష్టమైతే అదే నా పేరు. నీకేం పేరు కావాలి? నీకిష్టమైన పేరేంటి? అమ్ము. పూర్తి పేరు? పూర్తిగానే ఉందిగా. అమ్ము. అమ్ము. నేను నీకు నచ్చానా? నచ్చలేదని చెప్తే వెళ్ళిపోతావా? క్యాష్ ఇచ్చావు కదా, ఇక తప్పుతుందా? ఒక్క నిమిషం. పోలీసులు రైడ్ వచ్చింది. రాణమ్మ నిన్ను కిందకి రమ్మంది. సరే, నువ్వు వెళ్ళు. పోలీస్ రైడ్ అంట, రేపు కలుద్దాం. ఏ, కింద పోలీసులు ఉన్నారు, పర్వాలేదా? ఇప్పుడు ఎలా? ఇటువైపు వెళ్ళు.
వదలండి. బయటికి రో. రమ్మంటే ఒక్క నిమిషం. రాణిని మాట్లాడుతున్నాను. రాణమ్మని మాట్లాడుతున్నాను. అతని సెల్కి ఫోన్ చేయండి. సార్ సార్ ఇటు చూడండి. ఆగండి. సార్ ఈజీ బ్రెయిన్లో ఉన్నా. ఆగండి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అందరే వదిలేసిరండి. ఫోన్ నాకెందుకు అది ఇచ్చావు? కాదు సార్. నేను లేదని చెప్పొచ్చు కదా. ఏంటి రైటర్ గారు, స్టోరీ ఎంతవరకు వచ్చింది? పేరు కూడా పెట్టేశాను. ఏంటది? అమ్ము అనే నేను. మన అమ్ము గురించా? తరచూ రాణివాసం వెళ్తున్నట్టున్నావు కదా, చెప్పరా. రాణితో చెప్పి ఏకంగా నీకు మంత్లీ పాసే ఇప్పించేస్తాను. అదేం వద్దు, నేనే మాట్లాడతాను. ఆ, సరేలే. లిమిట్గా తాగు. ఎవరి గురించో స్టోరీ రాస్తానని చెప్పి నువ్వు గాడి తప్పకో. ఆ రాణివాసంలో ఎంతో మంది రాజులు గల్లంతైపోయారు, నేనొక్కని తప్ప. రేయ్, ఒక ఫుల్ తీసుకురా. ఏయ్, ఇటివ్వవే. నాకు. నేను తీసుకున్నాక ఇస్తాను. కొంచెం చెట్టు కొడవే. గొడవ చేయకు, ఇదిగో కదా, సూపర్ గా ఉంది. పడి కావాలా ఏంటే? అమ్మో బాగా తినండి. అమ్మో విజయ్ ఫోన్ తనకి చేయలేదే? ఆకలేదట ఉన్నాడు. ఇంకొంచెం పోయి ఇదిగో పోస్తున్నాను. అంతొద్దు. నీకేమైనా కావాలా? నాకు కూడా కొంచెం ఇదిగో. ఏయ్ ఫోన్ చేయలేదా? ఆకలిగా లేదు. డాక్టర్ ఏమన్నారు? నేనే వృత్తికి పనికి రానన్నారు. అంతే కదా, మేమంతా ఉన్నాం కదా. ఏమిటిది చిన్న పిల్లలాగా రోగాలు అందరికీ వస్తుంటాయి. కాదు రణక, ఆరోగ్యం వయసు ఉన్నంత వరకే ఈ వృత్తిలో మోసుంటుంది. ఒక మూల ముసుగుదాన్ని పడుకొని మూలుగుతూ ఉంటే ఇక్కడున్న 10 మంది బతుకులు వీధిని పడతాయి. అది పాపం. నేను వెళ్ళిపోతాను. పిచ్చిదానిలో వాక్కు, నీకేమీ కాదు. రేపొద్దున పెద్ద డాక్టర్ దగ్గరికి వెళదాం. నువ్వు మందులు వేసుకొని పడుకో. వెళ్ళు. విజయక్క కనిపించిందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది విజయక్క? ఏది? నేను చూడలేదు. విజయక్కని చూసావా? తెలీదు. ఉండవే, వస్తాను. విజయక్క లోపలుందా? ఆహా. అమ్మా, విజయక్కని చూసావా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. విజయక్క ఏది? బయటికి వెళ్ళింది. ఎక్కడికి? పక్కనే. పక్కనే అంటే ఎక్కడా? నాతో చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడొస్తుంది? తెలీదు. విజయక్క, అమ్మో ఇలా రా. ఇలా ఇవ్వు, కూర్చో. వస్తుందని చెప్తే వదిలేయాలి, అర్థమైందా? ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఓ మీరా? వెయిట్ చేయండి, వస్తాను.
ఏమిటి ఈ రోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. ఆ, లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? మ్మ్, ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావెల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? మ్మ్, ఈ చోటు గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో, దుఃఖం. ఆ, ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించే రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా? తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు, మనం బయలుదేరదాం.
పైకి రండి. అమ్మ బయటికి వెళ్ళింది. మీతో మాట్లాడాలనే వచ్చాను. కూర్చోండి. ఏం మాట్లాడాలి? అమ్ము గురించే. నేను అమ్ముని పెళ్లి చేసుకుందామని. మామూలుగా అమ్ము కస్టమర్స్ అంతా ఈ మాటే చెప్తూ ఉంటారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. తనతో మాట్లాడారా? తను అమాయకంగా ఉంది. ఇలా ఉండడమే జీవితం అనుకుంటోంది. ఒక సంస్కారవంతమైన జీవితం ఒక అమ్మాయికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలుసా? తప్పకుండా తెలిసే ఉంటుంది. అటువంటి జీవితాన్ని అమ్ముకి నేను ఇవ్వగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్ముకి రోజుకి ఎంత ఇస్తున్నారు? రేటు 10,000. ఒక రోజుకు 10,000 అంటే జీవితాంతం అడుగుతున్నారు. ఎంత ఇస్తారు? ఇది నేను ఊహించలేదు. ఇది నా ఇంటి పత్రం. 45 లక్షలు ఉంచుకోండి. మాట్లాడి చూస్తాను, కానీ నిర్ణయం తనే తీసుకోవాలి. తను ఒప్పుకోలేదంటే ఇచ్చేస్తాను. నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అవాయిడ్ చేస్తున్నాను అనుకోకు. నన్ను చేసుకునే వాళ్లే ఉన్నారు. ఉంచుకుంటాడంట. గౌరీ నీతో మాట్లాడారా? అవును. నువ్వేం చెప్పావు? నచ్చలేదని చెప్పాను. గౌరీ నచ్చలేదా? పెళ్లి నచ్చలేదని చెప్పాను. ఏ? నేనెందుకు జీవితాంతం ఒకరి కోసం కష్టపడాలి? నీ చుట్టూ ఉన్న 10 మందే కాదు నీ జీవితం. ఏంటమ్మా నువ్వనేది? ఇక్కడొకరు నచ్చితే వెళుతున్నాను, లేదంటే వద్దంటున్నాను. సంతోషంగానే ఉన్నానుగా. నన్ను వదిలేయమ్మా. ఆ రోజు అడిగావు కదా విజయక్క మళ్ళీ తిరిగి రాదా అని. నాకప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. విజయ్లా ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అంతెందుకు, ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మళ్ళీ కూడా ఏదో రోజు వెళ్ళిపోతుంది. నీకు ఆ పరిస్థితి రావాలా? మేమీ వృత్తిలోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ నువ్వు ఇక్కడే పెరిగావు అంతే. నేను తాళి విలువ తెలుసుకున్నది గౌరీ దగ్గరే. ఈ వృత్తిలో నేను చదువుకున్నది మగవాళ్లనే. నిజం చెప్తున్నానమ్మో, గౌరీ చాలా మంచివాడు. అతని నమ్మమ్మా. ఒక మంచి భర్త దగ్గర భార్యకి దాంపత్యాన్ని మించి సంతోషాలు ఎన్నో ఉన్నాయి. మేమిలా ఉన్నామంటే ఇది మా తలరాత. నిన్నిక్కడ పెంచిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నేరస్తురాల్ని చేయకమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? సరే అని చెప్పు.
సరే, ఒప్పుకుంటాను. నాకెప్పుడు నచ్చకపోతే అప్పుడే తిరిగి వచ్చేస్తాను. బుద్ధుందట్రా నీకు? ఎవరూ దొరకనట్టు ఆ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటావా? మీ అక్క తన కూతుర్ని నీకివ్వాలని ప్రతి నెలా నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. రేయ్, నువ్వేదో స్టోరీ రాస్తానంటే అక్కడికి తీసుకువెళ్ళాను. నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటావని తెలిస్తే చచ్చినా తీసుకెళ్లేవాని కదరా. ఇలా చూడరా, 100 రూపాయలు ఇస్తే చీరను విప్పేస్తారు, 500 ఇస్తే జాకెట్ని విప్పేస్తారు, 1000 రూపాయలు ఇస్తే మొత్తం విప్పేస్తారు. నేను ఉంపుడు గత్తె కూడా అలాంటి దాన్ని ఉంచుకోనరా. నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నీలాంటి వాణ్ణి నేను ఫిక్స్ అయిపోయాను. పెళ్లికి రావడం రాకపోవడం నీ ఇష్టం. అమ్ము అనే నేను గౌరీశంకర్ గారిని నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం వారి సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటానని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. గౌరీశంకర్ అనే నేను కుమారి అమ్ముని నా జీవిత భాగస్వామిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితంతో ఆమె సుఖ దుఃఖాలను పాల్పంచుకుంటాను అని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఇదిగోండి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటది? పెళ్లి కూతురికి మెట్టినింటి వాళ్ళ ఆహ్వానం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఇదివ్వు, బయటికి వెళ్ళు. అప్పుడేనా? ఏ ఆగవయ్యా. ఏమిటి? నువ్వు పెళ్లి కొడుకువేగా. కాఫీయా టీయా? కాఫీ. నీకు ఆ చీర బానే ఉందిగా? అబ్బా, ఎంత చిరాగ్గా ఉందో. ఇటువంటి చీరలు ఎలా కట్టుకుంటారో ఏమిటో. ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనిపించింది. తప్ప ఇదేంటి షోకేస్లో సోపు డబ్బా? ఇది 3వ క్లాసులో నా వ్యాస రచనకు వచ్చిన అవార్డు. ఇది ఇది 5వ క్లాసులో కవితల పోటీకి వచ్చింది. ఇది 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 8వ క్లాసులో వ్యాస రచనకు వచ్చింది. ఇప్పుడు చూడు. అయ్యో, సూపర్ గా ఉంది. లోపలేముంది? గాజు పెంకులు. చిన్నప్పుడు ఒకసారి మా అక్క నన్ను కొట్టింది, అప్పుడు విరిగిన గాజు పెంకులు. పైనవన్నీ ఏంటి? ఇవి పుస్తకాలు చదివితే వచ్చింది, అవి జీవితాన్ని చదివితే వచ్చినవి. ఓవర్గా అడుగుతున్నావు. ఇదెందుకు? కథల కోసం. బామ్మ కాలం నాటిదిలా ఉంది. మా అమ్మ కాలం నాటిది. అందరు తల్లులు పిల్లల్ని కొట్టి పెంచుతారు. మా అమ్మ దీన్ని కొట్టి నన్ను పెంచింది. అప్పట్లో మా అమ్మ వేలి కదలికలతోనే మా జీవితం ఉండేది. బాధగా ఉంది కదూ? పైకిరా. ఇదేమిటంటే? ఇది నాకు తెలిసిందే. దీనికి ఏమైనా చిన్న కథ ఉందా? ఉంది. చిన్న కథ కాదు, పెద్ద కథే ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలి.
తప్పు కాదన్నావు? అక్కడ తప్పు కాదు, ఇక్కడ తప్పు. అది ఇంకో పువ్వులు లేవా? ఏవి సన్నజాజులా? లేవండి. అయితే ఇవే ఓ 10 మూరలు ఇవ్వండి. ఏ మోహన్ గారు, మనిషి పత్తాలేరు? రేయ్ మోహన్, ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నానులే. ఇంట్లో జానకి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అందరూ ఓ రోజు ఇంటికి రండిరా, అమ్ము సంతోషపడుతుంది. వద్దు గౌరీ, అది నా వల్ల కాదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అక్కడికి ఎన్నిసార్లు నేను వెళ్ళొచ్చుంటానో నీకు కూడా తెలుసు కదా. నీకెలా చెప్పాలో తెలియడం లేదురా. అమ్ముని నీ వైఫ్గా నేను చూడలేనురా. ఇలాంటి పరిస్థితుల్లో నా వైఫ్కి ఎలా పరిచయం చేస్తానురా? నువ్వు మహానుభావుడి. మహానుభావులు మనుషుల కంటే గొప్పోళ్ళంటారు, కానీ నేను మామూలు మనిషినేరా. సారీ గౌరీ, మన మధ్య ఇలాంటి టాపిక్ వస్తుందనే అవాయిడ్ చేసి వెళ్దాం అనుకున్నాను. ఉంటానురా. అయ్య బాబోయ్, ఏమిటిదంతా? ఈరోజు ఫస్ట్ నైట్ కదా. ఓ, నువ్వు పగలే వచ్చావు కదూ, రాత్రి రాలేదుగా. నాకీడొచ్చాక మగతోడు లేని రాత్రే లేదు. నాకు ఫస్ట్ నైట్ ఏమిటి? నవ్వొస్తోంది. ఇంతవరకు ఎదుటివారి సంతోషం కోసం నువ్వు ఎన్నో రాత్రులు గడుపుంటావు. ఇది మొదటి రాత్రి, విడిగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోయే మొదటి రాత్రి. గుడ్ నైట్. హలో, ఏమిటి టెన్షన్ అయ్యావా? ఊరికే జోక్ చేశానంతే. ఈ ఏకాంతాన్ని, అందులోని ప్రశాంతతని నువ్వు పూర్తిగా అనుభవించి చూడు. గుడ్ నైట్. నిద్ర రావడం లేదా? నాకు ఏదోలా ఉంది, నిద్ర రావడం లేదు. ఇది వింటూ కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది.
మార్నింగ్. ఏదో ఓ పాట పెట్టావు, భలే నిద్ర పట్టింది. అది ఏదో పాట కాదు, ఇళయరాజా సంగీతం. ఏం టిఫిన్ తింటున్నావు? నాకు వంట రాదని అప్పుడే చెప్పానుగా. ఏం టిఫిన్ తిందామని అడిగాను. వేడిగా దోశలు. వేడిగా దోశలు. ఏంట్రా గౌరీ, నీకు పెళ్ళై 2 రోజులైంది, ఇంతవరకు పెళ్ళాన్ని చూపించలేదు. చట్నీ అడిగావుగా, ఇదిగో. నువ్వు చూసేటప్పుడు అందంగా ఉండాలిగా, అందుకే స్నానం చేయమన్నారు. ఇదిగో స్నానం అయింది, మేడం వచ్చేసారు. తను అమ్ము, నా భార్య. లక్ష్మీదేవిలా ఉందిరా. కళ్ళద్దాలు పెట్టుకుని చూడు, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇప్పుడేరా ఈ ఇంటికి ఒక కళొచ్చింది. అమ్ము. ఇద్దరు చల్లగా ఉండండి. గౌరీ, తాతయ్య వాకింగ్కి వెళ్ళారు, నేను వస్తాను. సరే, వెళ్ళు. మనం టిఫిన్ చేద్దామా? ఏమండి, తమరు నాకు భార్యమణిగా? ఏమిటి డౌట్? అదే, నేను తాళి కట్టినట్టు నాకు గుర్తుంది. అయ్యో, నేను బాత్రూంలోనే వదిలేశాను, వెళ్ళి తీసుకొస్తాను. ఏ గౌరీశంకర్ గారు వచ్చారే, రా త్వరగా రా. పదా వెళ్దాం. ఏమండి గౌరీశంకర్ గారు? థ్యాంక్ యూ సార్. ఏమండి రైటర్ గౌరీశంకర్ గారు, రండి, వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హలో సార్. నమస్కారం. హలో సార్, ఐఎమ్ అలెక్స్, ఏసీపీని. తను నా భార్య యువరాణి. నమస్కారం. తను నా కూతురు. హలో అంకుల్. నీ పేరేమిటి? మాలతి. ఏమండి? ఇలా రా. తను నా భార్య అమ్ము. నమస్కారం మేడం. హలో. సార్, నా వైఫ్ మీ అభిమాని సార్. మీ రచనలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మీరు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటి? ఏం లేదు, మీ ఆటోగ్రాఫ్ కావాలంట. ఇవ్వండి. సార్, మీరు మీ వైఫ్ ఓ రోజు మా ఇంటికి రావాలి డిన్నర్కి. ఓకే, తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే, యూ. వస్తాం మేడం. బాయ్ బాయ్. అంకుల్. ఓ,
గౌరీ ఏమిటి చెప్పు. గౌరీ ఏంటి? నన్ను ఒకసారి చూడు. పనిలో ఉన్నాను కదా. చూడమంటున్నాను కదా. ఎంతసేపైనా ఇలాగే చూస్తూ ఉండు. కానీ ఒంటరిగా పడుకోమని చెప్పకు. గాజు పెంకులు. చిన్నప్పుడు మా అక్క నన్ను కొడితే విరిగిపోయిన గాజు పెంకులు. బుద్ధుందా నీకు? అది కాదు, ఆ పేపర్ ఈ అతికిద్దామని. పనులన్నీ ఎవరు చేయమన్నా నిన్ను? మింగేవుగా వెళ్ళి ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మొద్దు మొద్దు మొద్దు. నీకేమైనా మతిపోయిందా? అన్నిటిని పగలగొడుతున్నావు. నేను దీన్ని పగలగొట్టాను. మీ అక్క గుర్తుగా ఉంచుకున్నావని నేను దానికి పేపర్ అంటించాను. అది పగిలిపోతే నన్నేం చేయమంటావు? భోజనానికి ఏం కావాలి? తమరు వేసుకున్నది నా చెప్పులు. థ్యాంక్స్. నేను భోజనానికి వెళ్తున్నాను. నేను వస్తాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డర్ ప్లీజ్. వద్దు. ఒక సెట్టు వద్దు, ఒక సెట్టు కావాలి. ఏంటి సార్? 2 దోశలు. ఓకే సార్. వద్దు, నాకు పూరి. ఓకే, 2 సెట్లు పూరీలు. నాకు దోశ. సరే, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. మీరు పొరపడ్డారు. ఒక పూరి, ఒక దోశ. అచ్చా, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. సరే, మీరే కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకురండి. మేడం పూరి, సార్కు దోశ. కాదు, సార్కు దోశ, మేడంకు పూరి. సార్కు దోశ, మేడంకు పూరి. నీ పేరేంటి? క్యా? పేరేంటని అడిగాను. नहीं मालूम. ఆ? क्या? నువ్వు మింగు. क्या हुआ? क्यों डिस्टर्ब करते हो? సర్లే. ఎవరా?
2000 ఇచ్చి ఒక ఫిగర్ని తీసుకొచ్చాను రా. పీకల దాకా మింగుతోంది కానీ ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కావట్లేదు. సరేలే, నువ్వు ఫోన్ పెట్టి తర్వాత మాట్లాడతాను. అమ్ములా ఉంది. హాయ్ అమ్ము. అక్కడున్నారే ఆయన నీ కొత్త పార్టీయా? అయిపోయిందా లేక? అయిపోతే రూమ్కి రా, 302. ఏం చూస్తున్నావు? డబ్బిస్తానులే. సార్ ఫ్రెండా? అవును సార్, నా పేరు రఘు. కూర్చోండి. నీకు తాగడానికి అమ్ము కావాలి? భలే కంపెనీ సార్. మీకేమైనా కావాలా? భోంచేద్దామని వచ్చాను, కానీ నాకు ఆర్డర్ ఇచ్చినవి అదిగా అక్కడ ఉందే, అదే ఫుల్గా మింగేస్తోంది. చూడండి, బకాసుడి చెల్లెలు. సార్, నేను ఒకరోజు అమ్ముతో ఉన్నప్పుడు తను అడిగాను, సూపర్గా ఉన్నావు, ఇష్టమైతే ఉంచుకుంటాను అని. కానీ తను నన్ను చేసుకునే వాళ్ళే ఉన్నారని నన్ను అవాయిడ్ చేసింది. ఏంటమ్మో, చేసుకుంటాను అన్నవాడు వదిలించుకున్నాడా? వాడు వదిలించుకోలేదు సార్, చేసుకున్నాడు. అది మీకెలా తెలుసు? అది నేనే సార్. సార్, సారీ సార్, నేను తొందరపడి ఇలా మాట్లాడాను. అమ్మో, నువ్వు తిను. సార్, కట్టుకున్న పెళ్ళాన్ని ఇంకొకరి దగ్గర పంపే ఈ కాలంలో సారీ, ఒక ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా తనని, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. యు ఆర్ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఉంటాను సార్. చెల్లాయి అంటే తప్పవుతుంది. చల్లగా ఉండమ్మో, చల్లగా ఉండు. గౌరీ, సారీ గౌరీ, నేనది పగలగొట్టడం తప్పే. తప్పు నాదేలే, నేనే తొందరపడి తిట్టాను. గౌరీ, రండి. అమ్ము ఇప్పుడే గుడికి వెళ్ళింది. తెలిసి వచ్చాను. లోపలికి రండి, మాట్లాడుకుందాం. పర్వాలేదు. ఇదిగోండి, తీసుకోండి. ఆ రోజు ఈ పత్రాలు నేను తీసుకున్నప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుని ఉంటారు. కానీ అప్పుడు నాకు ఇంకో దారి లేదు. మేమెంతో నమ్మకంతో పంపిన అమ్మాయిని ఎంతైనా తను అటువంటిదే కదా అని మీరు తిరిగి పంపించారంటే, నేను లేకపోయినా ఇది తనని కాపాడుతుందనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. ఇక మీదట ఇది నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఈ పత్రాలు తీసుకునే పెళ్లి చేశానని అమ్ముకి ఇంతవరకు తెలియదు. తన దృష్టిలో నేను ఇంతవరకు మంచిదాన్నే. ఇక మీదట కూడా తను ఆ నమ్మకంతోనే ఉండాలి. ఇవి పత్రాలు కావు,
మీకు నా మీదున్న నమ్మకం, దాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. అవును, నేను మోహన్నే. నేనే గౌరీ వాళ్ళ అక్కన మాట్లాడుతున్నాను. అక్క, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అక్క? బాగున్నావా? రాజీ ఎలా ఉందక్క? తను బానే ఉంది. మోహన్, గౌరీకి ఫోన్ చేస్తుంటే తను తీయడం లేదేంటి? నేను మాట్లాడే చాలా రోజులైందక్క. ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ? అదెందుకు అడుగుతావులే అక్క. నేను అనవసరంగా వాడిని చోటికి తీసుకువెళ్ళి ఏయ్, వెళ్ళి ఆ దరిద్ర నాపేవి. ఏయ్, ఎవతివే నువ్వు? గౌరీ భార్యని. ఉంచుకున్న దానికి ఒక గొలుసు కొనేస్తే అది తాడి కట్టినట్ట? అమ్మా ఊరుకోమ్మా, మావేంరా నువ్వు. ఏ విషయమైనా ఆయనతో మాట్లాడుకుందాం. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఇంటికి వారసుడు నీ వల్లనే రావాలి. ఈ విషయంలో అడ్డమైన వాళ్ళు భాగం పంచుకోకూడదు. ఒక మగాడికి భార్య కావాలంటే అది తపస్సు లాంటిదే. నీలాంటి నీచురాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు. ఇలా చూడు, గౌరీ నా తమ్ముడు మాత్రమే కాదు, బిడ్డలాంటి వాడు. వాడికి ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలో నేనే నిర్ణయిస్తాను. నువ్వు బయటకు వెళ్ళ. అమ్మా ఓవే, పొమ్మంటుంటే. నువ్వు రావే, రమ్మంటుంటే. రా లోపలికి. నాకన్నీ తెలుసు, నువ్వు నోరు మూసుకొనుండు. మీ జీవితంలోని భావాలు ఇందులో అవును ఉన్నాయి. సార్, నిజమే. నావల్ రేపర్ని మీ వైఫ్ చూసారా? లేదు సార్, ఈరోజు తీసుకువెళ్తున్నాను. అయితే మీ అవార్డుని మీరు ముందే రిజర్వ్ చేసుకున్నారనమాట. ముందు రిజర్వ్ చేసుకున్న సీటా అది నా కోసమే ఉంది సార్. అయితే 5 స్టార్ హోటల్లో మాకు పార్టీ. 5 స్టార్ హోటల్ చాలా చీప్ సార్. ఇష్టమైన భార్య చేత్తో ఒక్క ముద్ద తిన్నా అందులోని ఆనందం వేరు సార్. అవును సార్, నిజమే. ఎప్పుడొచ్చావు? ఎందుకు బయట కూర్చున్నారు? అమ్మో 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 ఏది? అమ్మ తన్ని బయటికి పంపేసింది. ఏమైంది? నువ్వు నాకింత పెద్ద ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అలాంటి బజారు ఆడదాన్ని ఇంట్లోకి ఎలా రానిచ్చావురా? అమ్మో ఏది? బయటికి పంపేశాను. తను నా భార్య అక్క. 20 సంవత్సరాలుగా నిన్ను నమ్ముకొని ఒకతుంది. దానికేం సమాధానం చెప్పాలంటావు? రాజీ నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల. తనని నా భార్యగా నీ కోరికెందుకు తన మీద రుద్దుతున్నావు? ఓహో, నిన్నే చేసుకోవాలనుకునే ఇదొద్దు, ఆ ధర్మపత్ని మాత్రం కావాలా? చాలా బాగుందిరా నువ్వు చెప్పే న్యాయం. తను నన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి అక్క. దానికోసం, ఆ వేశ్య కోసం గౌరీ నేను నీ అక్కన్రా. కాదు, నా అక్క అయితే ఇటువంటి పని చెయ్యదు. ఇక నేను నిన్నెప్పటికీ అలా పిలవను. సారీ మావయ్య, మా అమ్మ చేసిన తప్పే. నీదెంతో మంచి మనసు, తను కూడా మంచిదే అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి తన్ని తీసుకురా. ఒక్క నిమిషం. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మేమిద్దరం ఈ ఇంట్లో ఉండం.
లోపలికి రండి. ఎక్కడా అమ్ము రాలేదా? లేదు, నేను ఇంకో పని మీద వచ్చాను. అలాగే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. నేను వస్తాను. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్ళండి. నేను అమ్ముతో వస్తాను. అమ్ము, అమ్ము, ఎక్కడికి వెళ్ళావు? ఉన్నట్టుండి ఇంట్లోంచి గెంటేశారు. నేనెక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఊరంతా వెతికాను. రాణమ్మ దగ్గర కూడా వెళ్ళాను. నేను మళ్ళీ రానమ్మ ఇంటికి వెళ్తానని నువ్వు ఎలా అనుకున్నావురా? ఎందుకు అలా అనుకున్నావు? సారీ అమ్ము, సారీ, తప్పు చేశాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? సరే, ఊరుకో ఊరుకో, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. ముద్దుల భార్యకి చిన్న బహుమతి. వెళ్ళి టైప్ రైటర్ పైన చూడు. జామెట్రీ బాక్స్ తెరిచి చూడు. ఏ మెంటల్ భార్య, మళ్ళీ వెళ్ళి టైప్ రైటర్ మీద చూడు. నీ సంగతి వచ్చి చెప్తాను. అంకితం నా అమ్మకి. ఏయ్, सर्वाभीष्टप्रसादसिद्धिरस्तु।
పేరు చెప్పండి. గౌరీశంకర్. నక్షత్రం, రాశి? తెలీదు. పర్వాలేదు. భగవంతుడా, ప్రస్తుతం నాకంటూ ఉన్నది గౌరీ ఒక్కడే. నాకేదైనా సంతోషం ఇవ్వాలనుకుంటే అది గౌరీకే ఇవ్వు. ఆయనకేవైనా కష్టం కలిగించాలనుకుంటే అది నాకివ్వు. ఆయన ఆశయం, లక్ష్యం అన్నీ నెరవేరాలి. అందుకు నువ్వే తోడుండాలి. అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. నేను లక్ష్యంగా భావించి రాసిన అమ్ము జీవితం పుస్తకంగా ముద్రవగానే ఎంతో ఆశతో దాన్ని ఎంపిక కమిటీకి పంపించాను. గత 2 సార్లుగా ఎంపిక కమిటీ నా రచనలను తిరస్కరించింది. కానీ ఈసారి చివరి పరిశీలనకు ఎంపికైందని తెలియగానే నేనప్పుడు ఎంతో సంతోషపడ్డాను. నమస్కారం సార్. రైటర్స్ అసోసియేషన్ నుంచి ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన బుక్స్ వచ్చాయి. రెండవ భారత యుద్ధం. శ్రీ శ్రీ రవిశంకర్. నెల్సన్ మండేలా. అమ్ము అనే నేను. గౌరీశంకర్. ఇల్లెక్కడుంది? వస్తున్నాను. నారాయణ. గౌరీ బయటికి వెళ్ళారు. అది తెలిసే కదా వచ్చాను. లోపలికి రావచ్చా? నేను గుర్తున్నానా అమ్ము? 1,00,000 రూపాయలు. మర్చిపోయింటావులే పాపం, చిన్నపిల్లవి. కానీ అవమానం జరిగింది నాకే కదా. గౌరీ 25 సంవత్సరాల తపస్సు నీ జీవితం ద్వారా నెరవేరబోతోంది. ఇంకో 2 రోజుల్లో మనకు మాత్రమే తెలిసిన గౌరీ ఈ లోకంలో అందరికీ తెలుస్తాడు. ఈ నవల రెడీ అవ్వడానికి నీ జీవితం అవసరమైనట్టు గౌరీకి అవార్డు రావడానికి కూడా నీ అవసరం ఉంది. నాకు ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకూడదు. అదే మానవ ధర్మం. నీకింత గొప్ప జీవితం ఇచ్చిన గౌరికి నువ్వేదో ఒకటి చేయాలి కదా. అదే భర్తకేదైనా కష్టం వస్తే కొన్ని మొక్కులవి మొక్కుకుంటారు కదా, పొలుదండాలు పెడుతూ ఉంటారు. అటువంటిదే ఇది కూడా. నువ్వు ఎంత టైం అయినా తీసుకో, అది 48 గంటలలోగా. దయచేసి బయటికి వెళ్తారా? కన్నె పిల్లలకి పెళ్లి చేస్తే అందం పెరుగుతుందంటారు. కానీ నువ్వు అందంగానే ఉన్నావు. బయటికి వెళ్ళరా పోరంబొక్కు. టెన్షన్ అవ్వకమ్ము, కాస్త ఓర్పుగా ఆలోచించు. నేను వెయిట్ చేస్తాను. ఆ? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మో. ఎందుకో తెలుసా?
అది పొద్దున్నే చెప్తాను. అంతవరకు సస్పెన్స్. మన చుట్టూ ఎన్ని వేల మంది పాఠకులు ఉన్నా ఇటువంటి బిరుదుల రచయితకి ఓ పెద్ద అంగీకారం. నా పద్ధతిని, నా సంస్కారాన్ని, తోటి మనుషుల బాధని, సంతోషాన్ని, పరభాషవాణ్ణి, విదేశీయుల్ని నా రచనలను చదివేలా చేయడం నాకు దక్కిన వరం. ఆ వరం నీ వల్లే దక్కబోతోంది. నువ్వు నేనే చదవాలని సమర్పించిన నీ జీవితంతో దక్కబోతోంది. ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఆయన పసిపిల్లల్లా సంతోషపడ్డం చూసి ఆ సంతోషం ఆయనకెప్పుడు దక్కాలనుకున్నాను. అందుకోసం నేను ఏమైనా చేద్దామనుకున్నాను. గౌరీతో నేను సంతోషంగా జీవించిన ఆ ఇంట్లో ఒకే ఒక రోజు ఎంతో సంతోషంగా ఉండాలని అనుకున్నాను. రాత్రి ఒకటి చెప్తానని చెప్పానుగా, అదేమిటో అడగాలనిపించలేదా? అవును, ఏంటది? విషయం ఏమిటంటే, నన్ను నారాయణ గారు రమ్మన్నారు. ఆయనే మన రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అథారిటీ. అథారిటీ అంటే? ఆయన సంతకం పెడితేనే నాకు అవార్డు వస్తుంది. ఇప్పుడు ఆయనే రమ్మన్నారంటే నాకు అవార్డు వచ్చినట్టే కదా. ఒక్క నిమిషం. ఏమిటి, చాలా గాఢమైన ప్రార్థనలా ఉంది. ఈ సంవత్సరం అవార్డు మీకే. ఎవరు, దేవుడు చెప్పారా? నేనే చెప్తున్నాను. ఆయన వేడుకున్నాను. నమస్కారం సార్. రండి గౌరీశంకర్, కూర్చోండి. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీ కథ చదివాను, చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. లాస్ట్ 2 times ఈ అవార్డు మీకు మిస్ అయింది కదా? అవును సార్. ఈసారి అలా జరగకూడదు. ఊరికే చెప్పకూడదు కానీ కథని బాగా అనుభవించి రాశారు. మీ నవల అందరికీ నచ్చింది. నేను పట్టుదలగా ఉన్నాను సార్. ఈ అవార్డు మీకే రావాలి. కథని రచనలా చూడ్డానికి, జీవితంలా చూడ్డానికి తేడా ఉంది కదా. మిస్టర్ గౌరీశంకర్, ఓ చిన్న సందేహం. కథలో ఉన్న అమ్ము నిజంగా ఉంది కదా? ఉంది సార్, నా భార్య. రేపు పత్రికలు, టీవీల్లో అన్నిట్లో హెడ్లైన్స్ మీ గురించే ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, యు నో. అవును సార్. మిస్టర్ గౌరీ సార్, నాకు మీరు ఓ చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడు మీ కథను చదువుతున్నప్పుడు కనీసం 6 మాసాలైనా మీరు ఆ కథతో జీవించాలని తెలుస్తోంది. ఆ 6 నెలల జీవితాన్ని నేను ఒక్కరోజైనా జీవించాలనుకుంటున్నాను. మీరు ఏమంటున్నారో అర్థం కాలేదా? నిజంగా అర్థం కాలేదా? మీ నవల్స్ చదివి మీరెంతో షార్ప్ అనుకున్నాను. సరే, డైరెక్ట్గా విషయానికి వస్తాను. మాజీ ప్రాస్టిట్యూట్ అయినా ఇప్పుడు మీ భార్యగా ఉన్న అమ్ముతో నేను ఒక్కరోజైనా జీవించాలి. నేను అమ్ముతో జీవించాలని ఆశపడుతున్నాను రా. అందుకే రా నేను వదిలేసి పెడుతున్నాను. గౌరీ, ఒక్క నిమిషం. కోపం కథను కప్పేస్తుందంటారు. మీరు ఈ కోపం వల్ల అవార్డుని మిస్ అవుతారు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇంకోసారి ఆలోచించి రేపు సమాధానం చెప్పండి.
ఏంట్రా మందే తాగావు? మరి ఇంత ఓవర్గా తాగుతున్నావు? నారాయణ గారిని వెళ్ళి కలిసావా? ఓ లోఫర్ గురించి మాట్లాడకు. నాకు అవార్డు రావాలంటే ఒకరోజు నా అమ్మ కావాలని అడుగుతున్నాడు రా. దానికి నువ్వేమన్నావురా? వాడిని కొట్టి మొహం పగలు కొట్టేసి వచ్చారు. తొందరపడ్డావు కదరా ఫూల్. నీ లక్ష్యం ఏంటి? ఆ స్టోరీ రాయడమేగా. వాడేమన్నా పతివ్రతను అడిగాడా? ఒక ప్రాస్టిట్యూట్నేగా అడిగాడు. తను పాత అమ్ము కదరా, నా అమ్ము. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పొడిచి చంపేస్తారు. మరొక వెధవా. నీకిష్టమైన బంగాళదుంప వేపుడు, నీకిష్టమైన సాంబార్, నీకిష్టమైన పాయసం అన్నీ నేనే స్వయంగా చేశాను. ఏమిటి? ఎవరు? ఫోన్. హలో, నేనే మోహనిరా. చెప్పాను కదరా, చెప్పానుగా. ఓకేరా, అది కాదు. రేయ్, నువ్వు కన్ఫ్యూజ్ అవుకురా. తనతో ఒకసారి మాట్లాడు. హలో. రేయ్, నేనే మాట్లాడుతున్నాను. చెప్పరా. కోప్పడకురా, ఫోన్ కట్ చేయకు. రే గౌరీ, ఎమోషనల్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోకరా. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఊరుకోను. దయచేసి నేను చెప్పేది విను గౌరీ. తన కోసం నీకొచ్చే అవార్డుని కోల్పోవడం నాకు నిజంగా నచ్చలేదురా. నువ్వు మీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకుని వాడా అమ్మాయిని అడుగుంటే నువ్వు కొట్టినా అందులో ఒక అర్థం ఉందిరా. ఎందుకు నువ్వు రాణం ఇంటికి వెళ్ళావు? తన్ని కలవడం, తన గురించి రాయడం అన్నీ నీ అవార్డు కోసమేగా. ఆ స్టోరీ కోసం నువ్వు ఎన్నిటినో కోల్పోయావు. అప్పుడు నీ ఫ్రెండ్గా నేనెంతగానో సంతోషపడ్డాను. కానీ ఈరోజు ఒక పచ్చి వ్యభిచారి కోసం. రే గౌరీ, చీకట్లో ఉన్న జీవితాన్ని వెలుగులోకి తేవాలని నువ్వు చీకట్లోకి వెళ్ళిపోకురా. ప్రాస్టిట్యూట్కి జీవితాన్ని ఇవ్వడం నీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ నీలాంటి వాటితో జీవించడం తనకేమీ కొత్త కాదురా. అలాంటి బజారు మనిషి కోసం నీ అవార్డుని కోల్పోతావట్రా. రే గౌరీ, నువ్వు ఈ ప్రపంచానికే తెలియాలరా. నీ ఫ్రెండ్గా నేను అదే కోరుకుంటున్నానురా. చెప్పరా, చెప్పు. అయినా నీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నానురా.
దాన్ని వదిలించుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. లేదంటే ఇలాగే తాగుబోతూ తిరగాల్సిందే. బాగుపడరా, నా మాట విను. ఉంటాను, బాయ్. అమ్మో, 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 రైటర్స్ అసోసియేషన్ నుంచి అవార్డు పొంది నా ప్రియమైన గౌరీకి ఎక్కడో ఎలాగో జీవించి బయటికి చెప్పలేని రోగంతో నేను చచ్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను అమ్ము గౌరీ శంకర్ని. ఇది నేను కోరుకోకుండా నాకు దక్కిన వరం. నాకు ఈ జన్మకి ఇది చాలు. ఒక సంపూర్ణమైన జీవితాన్ని నేను ఈ కొద్ది రోజుల్లోనే జీవించాను. ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. నేను నీకేమీ చేయలేదుగా గౌరీ. ఈ అవార్డు ఖచ్చితంగా నీకే దక్కుతుంది. నువ్వు సంతోషంగా ఉండాలి గౌరీ. ఈ నిమిషం వరకు మీ భార్యలా జీవించిన మీ అమ్ము. సారీ గౌరీ. ఏ, ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే గౌరీకి అవార్డు రావాలి కదా. పతివ్రతం అంటే నువ్వే. లేదు, నేను మళ్ళీ రాణిమ్మ ఇంటికి వెళ్ళను.
అమ్ము నేను ఏమిటి ఏంటమ్ము తప్పు చేశాను గౌరీ. నేను నీకు అవార్డు ఇప్పించలేకపోయాను. ఇంకొకడు నన్ను తాకినప్పుడే నువ్వు నాకు ఇచ్చిన జీవితం ఏమిటో నాకు అర్థమయ్యింది. ఈ కేసు విచారణను వచ్చే 16వ తేదీకి వాయిదా వేస్తున్న ఈ సమయంలో ఈ కేసుకి ఎంతో ముఖ్యమైన సాక్షిగా పరిగణించబడే అమ్ము అనే నేను అనే ఆ నవల కోసం రైటర్స్ అసోసియేషన్ నుంచి ఈ ఏడాదికి అవార్డును పొందే రచయిత శ్రీ గౌరీశంకర్ని ఈ న్యాయస్థానం అభినందిస్తోంది. సమకాలిక భారత రచనల్లో గౌరీశంకర్ మరోసారి తన ప్రాముఖ్యతని చాటుకున్నారు. నా దృష్టిలో వారికి ఈ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చిందని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Thank you, sir. Thank you, audience. And now, ladies and gentlemen, the award for the best novel, Tamil, goes to... It's none other than Mr. Gauri Shankar for his masterpiece, Ammu Agena. I kindly request Mr. Gauri Shankar to come and receive the award. So please. అయ్యా క్షమించాలి, నేను కొంచెం మాట్లాడే అవార్డు తీసుకుంటాను. ఎస్ ప్లీజ్. థ్యాంక్స్. సభకి నమస్కారం. ఇక్కడ అవార్డులు పొందిన రచయితలకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక రచయితగా ఈ బిరుదు నేను మాత్రమే పొందడానికి ఎటువంటి అర్హత లేనివాణ్ణి. అన్ని రచనలో వాటిని రాసిన వారికే సొంతం అని అంటారు. నా దృష్టిలో మాత్రం అమ్ము అనే నేను అనే ఈ నవల్లో నా వాటా కేవలం ఫిలిప్స్ మాత్రమే. ఈ నవల్ పుట్టడానికి కారణంగా ఉన్నవారిని గౌరవించడం ద్వారా మాత్రమే ఇటువంటి బిరుదులు గౌరవించబడినట్టవుతాయి. ఆ విధంగా ఈ నవల్ ఉద్భవించడానికి అన్ని విధాలుగానూ నాకు చేదోడుగా ఉండి ఈ కథలో చెప్పబడిన జీవితమే కాకుండా నా వ్యక్తిగత జీవితంలో కలిసి పయనించి ఒక విజేతగా నన్ను మీ ముందుకు తీసుకొచ్చిన నా ప్రియమైన భార్య శ్రీమతి అమ్ము గౌరీశంకర్ ఈ బిరుదుని అందుకుంటే నేను ఎంతో సంతోషపడతాను. న్యాయమూర్తి గారి పరిపూర్ణ అనుమతితో యూ ప్రొసీడ్. థ్యాంక్స్. నా భార్య అమ్ము ఈ వేదిక మీదకి మీ కరతాళ ధ్వనుల మధ్య రావాలి.